నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిత్తి. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వర్గానికి ఒక బూస్టప్‌నిచ్చే వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే తమ పార్టీలో తమ పార్టీ గుర్తు మీద గెలిసి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైపు పార్టీ ఫిరాయింపులు చేశారో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో బీఆర్ఎస్‌కి సంబంధించిన నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తెల్లం వెంకట్రావు, అలాగే దానం నాగేందర్, ఇంకా కడియం శ్రీహరి ఏదైతే పార్టీ మారారో వీరిపై అనర్హత వేటు వేయాలని, ఎందుకంటే కారు గుర్తుపై గెలిచి హస్తం పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అసెంబ్లీ స్పీకర్‌కి ఏదైతే ఈ పిటిషన్ ఇచ్చారో, కానీ అసెంబ్లీ స్పీకర్‌కి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ రానందువల్ల కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ పిటిషన్ వేశారో, ఆగస్టులో దీనికి సంబంధించి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అదైతే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ముగ్గురు అనర్హతపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిందో, హైకోర్టులో పిటిషన్ వేసిందో, ఆ ముగ్గురికి సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఈ ముగ్గురు తర్వాత చాలామంది, ఈ మిగతా 7 మంది వెళ్ళిన పరిస్థితి ఉన్నా కూడా, అయితే ఫస్ట్ ఈ ముగ్గురు మీదనే అనర్హత వేటు వేయాలంటూ అప్పీల్ దాఖలు చేసింది బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు. అలాగే ఇప్పుడు ఏదైతే హైకోర్టు అందరూ అనుకున్నారు కేవలం స్పీకర్ నిర్ణయం మేరకే ఈ నిర్ణయాన్ని వదిలేస్తుంది అనుకున్నారు. కానీ డిఫరెంట్‌గా అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలైతే ఇచ్చింది. ఆ తీర్పుని ఏదైతే రిజర్వ్ చేసి పెట్టిందో ఆ తీర్పుకు సంబంధించి ఆదేశాలన్నీ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అదో ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారమే హైకోర్టు స్పీకర్‌కి నిర్ణయాలు తీసుకునే ఆదేశాలైతే జారీ చేసింది. అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఒక కీలక సూచన చేసిందనమాట. ఆ కీలక సూచన ఏంటి అంటే, 4 వారాల్లోగా, అయితే ఇవాల్టి నుంచి 4 వారాల్లోగా, అంటే ఒక నెలలోపు మీరు ఆదేశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలను పాటించి అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విధంగా సూచనలు ఇచ్చింది కాబట్టి ఆ ప్రక్రియ కొనసాగాలని చెప్పేసి హైకోర్టు తెలిపినట్టు మనకు సమాచారం. అలాగే అయితే ఏదైతే ఈ నెల దాటితే, ఈ 4 వారాల్లోపు కీలకమైన ఏదైతే కోర్టు తీర్పిచ్చిన ఆదేశాలను పాటించకుండా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఈ 4 వారాల తర్వాత తామే సుమోటోగా కేసును మళ్ళీ తిరిగి విచారిస్తామని చెప్పేసి హైకోర్టు తెలిపిన నేపథ్యంలో, అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే తాము అనర్హత వేటు వేయాలని కోర్టు మెట్లెక్కడం, అలాగే ఈ ముగ్గురిని చూసి మిగతా ఎవరైతే 7 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో వాళ్ళందరూ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి బై ఎలక్షన్స్ వస్తాయి అంటూ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న తరుణంలో ఈ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది, మిగతా ఎమ్మెల్యేలు వైపు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా 10 మంది తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతారా, లేదంటే రాజీనామా చేసి బై ఎలక్షన్స్‌కి వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం హాట్ టాక్‌గా మారింది. ఓవైపు దానం నాగేందర్ విషయంలో చూసుకుంటే, అటు ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారో, అటు కారు గుర్తుపై గెలిచి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే, రాజ్యాంగాన్ని కాలరాయడమే అనమాట. ఎందుకంటే ఆ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన చేయడమే అని కూడా చాలామంది నుంచి, విశ్లేషకుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఈరోజు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మెట్టు వాళ్ళు గెలిచినట్టే. ఎందుకంటే అనర్హత వేటు ఎప్పటినుంచో వేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ ఎల్పీ నేత లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడంగా దీని మీద స్పందించి ఉన్నారు గతంలో. ఏదైతే ఇట్లా పార్టీలు మారడము, ఫిరాయింపులు చేయడము ప్రజల్ని అవమానించినట్టే. ముఖ్యంగా ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని అవమానించిన విధంగానే దీన్ని చూడాల్సి ఉందిగా గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు కోరిన సందర్భం. అయితే ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
మరి ఉప ఎన్నికలకు వెళ్తారా? దీని మీద ఇంకా పై స్థాయి సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోట్లాడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే హైకోర్టు మాత్రం స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఒక నెలలోపు దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తున్నాము. లేకపోతే సుమోటోగా విచారిస్తామని స్వీకరించి విచారిస్తామని తెలిపారు. మరి చూడాలి మరి కాంగ్రెస్ సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో, అలాగే ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పార్టీలో చేరుతారా? లేకపోతే అలాగే ముందరికి వెళ్తారా? కాంగ్రెస్‌తో పాటు ఉంటూ లేదా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని రాజీనామా చేసి బై ఎలక్షన్స్‌కి వెళ్తారా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది. ఒకవేళ బై ఎలక్షన్స్ ఈ స్థాయిలో వస్తే ఇది ఒక కొత్త చరిత్రను లిఖించినట్టే. ఎందుకంటే పార్టీ మారిన అనంతరం ఆ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పోరాడిన దానికి ఫలితం వచ్చిందని అనుకోవాలి. ఈ పార్టీకి అక్కడున్న కార్యకర్తలు కాదు, ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలను లేదా కొంతమంది లీడర్లను బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసిందనే సమాచారం కూడా మనతో ఉంది. ఎందుకంటే రాబోయే ఖచ్చితంగా బై ఎలక్షన్స్. ఈ బై ఎలక్షన్స్ అందరూ ప్రిపేర్ అయి ఉండాలి అనే నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. చూడాలి మరి ఏ విధమైన తెలంగాణలో రాజకీయాలు కొత్త పుంతలు ఏ విధంగా దొక్కుతాయి, ఎలాంటి పవర్ పాలిటిక్స్ ఇప్పుడు స్ట్రాటజీని పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎటువంటి స్ట్రాటజీని అమలు చేస్తాయనేది వేచి చూడాల్సిందే.